నకిలీ విత్తనాల సమస్యతో బాధపడుతున్న రైతులకు ఊరట కల్పించే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. విత్తన బిల్లు 2025 ముసాయిదాను విడుదల చేసింది. ఇందులోని అంశాలపై ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తెచ్చి వారి హక్కులను రక్షించడంతో పాటు సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్రం ప్రకటించింది. విత్తన నాణ్యతతో పాటు మార్కెట్లో ఉన్న ప్లాంటింగ్ మెటీరియల్ను ఈ బిల్లు నియంత్రిస్తుంది. రైతులకు అత్యంత నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తెచ్చి నకిలీ నాసిరకం విత్తనాలను అరికడుతుంది. ఈ ముసాయిదా బిల్లుపై డిసెంబర్ 11వ తేదీలోపు అభిప్రాయాలు తెలపాలని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. మరి ముసాయిదాలో ఇంకా ఏ అంశాలున్నాయి? నిపుణులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్న మార్పులేమిటి? రైతుకు జీవనాధారమైన వ్యవసాయం భూమి దున్ని విత్తనాలు చల్లడంతోనే ఆరంభమవుతుంది. అయితే ఒక్కోసారి గండాలు కూడా అప్పుడే మొదలవుతాయి. నకిలీ, నాణ్యతలేని విత్తనాలు చల్లి రైతులు మోసపోతూ ఉంటారు. పంట మొలకెత్తకపోవడం, మొలకెత్తినా చీడపీడలను తట్టుకునే శక్తి లేకపోవడం వంటి సమస్యలతో రైతులకు కలుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఈ అవస్థ తప్పించేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల విత్తన బిల్లు 2025 ముసాయిదాను తీసుకొచ్చింది. విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు 1983 స్థానంలో ఈ బిల్లు తెస్తోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తెచ్చి నకిలీ, నాసిరకం విత్తనాలను అరికట్టడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. తద్వారా నష్టాల నుంచి రైతును రక్షిస్తుంది. విత్తన దిగుమతులను సరళీకృతం చేస్తుంది. రైతుల హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు విత్తన సరఫరా చైన్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువస్తుంది. తీవ్రమైన ఉల్లంఘనకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడానికి నిబంధనలను ఇందులో పొందుపరిచినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. విత్తన బిల్లు 2025 ముసాయిదా ప్రతిపై ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 11లోపు అభిప్రాయాలు చెప్పవచ్చని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రతి ఖరీఫ్, రబీ సీజన్లలో యథేచ్ఛగా నకిలీ, నాణ్యతలేని విత్తనాల వ్యాపారం జరుగుతోంది. పత్తి, మొక్కజొన్న, కూరగాయలు సహా అనేక పంటల నకిలీ విత్తనాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. దేశంలో ఊరూ పేరూ లేని విత్తన బ్రాండ్లు వేల సంఖ్యలో చలామణి అవుతున్నాయి. అనధికార విత్తన మార్కెట్ ద్వారా ఏటా సుమారు 5,000 కోట్ల రూపాయల విక్రయాలు సాగుతున్నట్లు అంచనా. ప్రధాన వాణిజ్య పంటల సాగులో 60% వరకు నకిలీ, నాసిరకం విత్తనాలే అని అంతర్జాతీయ విత్తన సమాఖ్య గతంలో వెల్లడించింది. దశాబ్దం కింద బీటీ రకం పరిచయమైన తొలినాళ్లతో పోలిస్తే దేశంలో ప్రస్తుతం పత్తి దిగుబడులు 3వ వంతు పడిపోయాయి. నిషేధిత జన్యుమార్పిడి, కల్తీ విత్తనాలే అందుకు కారణమనే వాదన ఉంది. పత్తి అత్యధికంగా సాగయ్యే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్లో కల్తీ విత్తనాల వల్ల ఏటా వేల మంది రైతులు నష్టపోతున్నారు. గులాబీ పురుగును తట్టుకునే రకాలు అంటూ 472 కోట్ల రూపాయల విలువైన నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టినట్లు 8 ఏళ్ల క్రితమే దక్షిణాసియా బయోటెక్నాలజీ సర్వీస్ సెంటర్ సర్వే వెల్లడించింది. పత్తి మాత్రమే కాదు, అనేక ఇతర పంటలకు సంబంధించిన కల్తీ విత్తనాలు మార్కెట్లో భారీగా విక్రయమవుతున్నాయి. సోయాబీన్ విత్తనాల్లో జన్యు స్వచ్ఛత లోపించడం తమను నట్టేట ముంచిందని 5 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో సుమారు 50,000 ఫిర్యాదులు అందడంతో ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వ రంగ విత్తన సంస్థలు కూడా ఇలాంటి కేసులు ఎదుర్కొన్నాయి. పూత, కాపు లేని మిరప, ఎదుగు బొదుగు లేని వరి పైర్లు వేల ఎకరాల్లో పశుగ్రాసంగా మారుతున్న దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం వెలుగులోకొస్తున్నాయి. కూరగాయలు, ఆవాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు వంటి పంటల్లోనూ నకిలీ విత్తనాల సమస్య ఎక్కువైనట్లు గతంలో జాతీయ విత్తన సంఘం కేంద్ర వ్యవసాయ శాఖకు నివేదించింది. కల్తీ విత్తనాలు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సాగవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలకు చెక్ పెడదామని కేంద్రం విత్తన బిల్లు 2025 ముసాయిదాను తీసుకువచ్చింది. మొదటి నుంచి కూడా మూడే అడుగుతున్నాం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉండాలి. తర్వాత విత్తన ధరల నియంత్రణ కూడా చట్టంలో ఉండాలి. మూడోది, రైతులు నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం అందించే వ్యవస్థ కూడా ఈ చట్టంలో ఉండాలి. ఈ 3 ప్రధాన అంశాల మీద
20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. విత్తన బిల్లు 2025 ముసాయిదా నియమావళిలో నిబంధనలు కఠినంగా పొందుపరిచామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా విత్తనాలు కలిగి ఉన్న కంటైనర్ లేదా కంటైనర్పై ఉన్న లేబుల్లో విత్తన నాణ్యత, దాని రకానికి సంబంధించిన ఏదైనా ప్రకటన, డిజైన్ ఉంటుంది. ఇవి మోసపూరితంగా ఉంటే కఠిన చర్యలు తప్పవు. విత్తన ఇన్స్పెక్టర్ ఆయా విత్తనాల నాణ్యత తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం సహా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రం విత్తన బిల్లు 2025 ముసాయిదాను తీసుకొచ్చామని చెబుతున్నా దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనం రైతు తీసుకున్న తర్వాత ఆ విత్తనం వల్ల నష్టం జరిగితే ఖచ్చితంగా రైతుకు నష్టపరిహారం అందించే విధంగా ఉండాలనేటువంటి ఒక అంశం. అట్లాగే ధరల నియంత్రణ కూడా ఉండాలి. ధరల నియంత్రణ లేకపోవడం వల్ల అడ్డగోలుగా ధరలు పెంచి వాళ్ళ విత్తన కంపెనీ వాళ్ళు రైతులకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒక మంత్రి గారికి వాళ్ళు ఒక రిప్రజెంట్ చేసి దాని తర్వాత ఢిల్లీకి ఒక డెలిగేషన్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి వ్యవసాయ మంత్రి కావచ్చు, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్లమెంటు పక్ష నేతలకు కూడా కావచ్చు, అందరి దగ్గర కూడా ఒక డెలిగేషన్ తీసుకెళ్లి ఈ విత్తన చట్టంలో అనేక రకాల సవరణ చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఆ దిశగా ముందుకెళ్లినటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. విత్తన బిల్లు 2025 ముసాయిదా నియమావళిలో పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులకు అనుగుణంగా ఈ బిల్లు ముసాయిదా మార్చి తిరిగి సమగ్రంగా రూపొందించాలన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. ఆ సూచనల ప్రకారం విత్తన నిర్వచనం ఆయా దశల బట్టి ఉండాలి. బ్రీడర్ విత్తనం, ఫౌండేషన్ విత్తనం, సర్టిఫైడ్ విత్తనం తదితర దశలను ప్రస్తావించాలి. వాటిని ప్రస్తావించే నమోదు పద్ధతి చట్టంలో ఉండాలి. ఆయా విత్తన చట్టాల మధ్య వైరుధ్యం, సారూప్యం, సమతుల్యత గురించి ప్రస్తావించాలని నిపుణులు కోరుతున్నారు. రైతులు పండించే విత్తన రకాలు, సంప్రదాయ విత్తనాలు, సహజ విత్తన జన్యు సంపదకు తగిన రక్షణ నిబంధనలు ఈ చట్టంలో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జన్యు మార్పిడి విత్తనాలకు ఈ చట్టం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దనే డిమాండ్లు ఉన్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర స్థాయిలో విత్తన నమోదు కమిటీ ఏర్పాటు చేయాలనే సూచనలు వస్తున్నాయి. జాతీయ విత్తన చట్టం 2025 ముసాయిదాపై ఇప్పటికే విస్తృత చర్చ సాగుతున్న వేళ ఈ నెల 29న హైదరాబాద్ రాజేంద్రనగర్లో సదస్సు నిర్వహించబోతున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చేయాల్సిన సవరణలను క్రోడీకరించి కేంద్రానికి పంపుతామని తెలిపారు. ఈ విత్తనాన్ని ఏ విధంగా చెడగొట్టాలి, చెడి విత్తనం తయారు చేయాలి అంటే చాలా భయపడేటట్టుగా మినిమం మొదటిసారి 5 లక్షలు, రెండోసారి 10 లక్షలు, మూడోసారి 20 లక్షలు, దానితో పాటు రిగరస్ ఇంప్రెషన్మెంట్ వారు ఎంతైతే నష్టపోతుంటారో దాన్ని 3 ఇంతలుగా రైతుకు వచ్చేటట్టు చేస్తేనే అప్పుడు రైతు కూడా సంతోషిస్తాడు. డెప్త్గా పోవాలి. దాదాపుగా 40 సెక్షన్స్ ఉన్నాయి, 10 చాప్టర్స్ ఉన్నాయి. అందులో రెగ్యులేటరీ మెకానిజం సరిగ్గా ఇప్పటికీ ఒక రైతు ఒక స్పూరియస్ సీడ్ ద్వారా నష్టపోతే కంపెన్సేషన్ ఎలా ఉండాలని స్పష్టత లేదు. ఇక ఏదైనా కంపెనీలు మోసం చేస్తే ఒకవేళ నకిలీ విత్తనం కానీ, అధిక ధరలు కానీ, లేదంటే సీడ్స్ దాచిపెట్టినప్పుడు కానీ, ఒకవేళ సరఫరాను నిలిపివేసి కొంచెం ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసినప్పుడు కానీ ఎలాంటి నేరానికి ఎలాంటి శిక్ష చేయాలో కూడా స్పష్టత లేదు. ఇక సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది ఎవరిది వాళ్ళ సర్టిఫికేషన్కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. సో కాబట్టి దాంట్లో ఒక 5-6 కీలకమైన అమెండ్మెంట్ మాత్రం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలంగాణలో కూడా ప్రత్యేక సమగ్ర విత్తన చట్టం 2025 ముసాయిదాపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఆ కమిటీ చైర్మన్గా నియమితులైన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకిట అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నాసిరకం, నకిలీ విత్తనాలకు కళ్లెం వేసి రైతాంగ ప్రయోజనాలు కాపాడేందుకు సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, ఇతర వాటాదారులతో సంప్రదింపులు చేస్తోంది. కేంద్రం తొలిసారి 1966లో విత్తన చట్టం చేసి 1983లో దానికి సవరణలు చేసింది. తర్వాత కూడా సవరణలు మినహా మారుతున్న పరిస్థితుల మేరకు జాతీయ స్థాయిలో ఓ సమగ్ర విత్తన చట్టం లేకుండా పోయింది. 2002లో విత్తన విధానంలో మార్పు తర్వాత భారతదేశంలో బహుళజాతి కంపెనీల ప్రవేశం చాలా సులభతరమైంది. బీటీ పత్తి విత్తనం రాకతో వ్యవసాయంలో విపరీతమైన మార్పులు వచ్చాయి.
ఏటా పెట్టుబడులు పెరగడం, దిగుబడులు రాకపోవడం, మార్కెటింగ్ ఇబ్బందులు వంటి కారణాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల రైతుల ఒత్తిడి మేరకు తమ స్థాయిలో చట్టం తీసుకురావాలని ప్రయత్నం చేసినా బడా విత్తన కంపెనీల ఒత్తిళ్ల వల్ల అది సాధ్యపడలేదు. 2004లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఓ ముసాయిదా బిల్లు తయారు చేసి రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధుల అభ్యంతరాలతో అది చట్టరూపం దాల్చలేదు. 2004 నాటి ముసాయిదా ప్రతికి కొన్ని మార్పులు చేర్పులు చేసి కేంద్రం 2019 విత్తన చట్టం ముసాయిదా బిల్లు తెరపైకి తీసుకువచ్చినా అప్పుడు కూడా రైతు సంఘాల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అక్కడితో అది నిలిచిపోయింది. అనేక తర్జన భర్జనల అనంతరం ఎట్టకేలకు కేంద్రం విత్తన బిల్లు 2025 ముసాయిదాను తీసుకురావడం సంతోషించే విషయమే. అయితే కేంద్రం దీనిపై అభిప్రాయాలు తెలపాలని కోరినందున నిపుణులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి వారి హక్కులను కాపాడాలన్న కేంద్రం ఆశయం కార్యరూపం దాలుస్తుంది.